Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Take a bow, great man Virat Kohli. 19th సీజన్ ఆడుతూ అదే ఇంటెన్సిటీ, అదే చేజ్ మాస్టర్ క్వాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది నాకు అర్థం కావట్లేదు. నిజంగా ఫ్యాసినేటింగ్ కదా. ఇన్ని సీజన్లు అయినా ఇంత ఏజ్ వచ్చినా అదే స్టైల్, ఎలాంటి మార్పు లేదు. లాస్ట్ 2 ఇన్నింగ్స్లో డక్అవుట్స్, కానీ ఇక్కడ వచ్చేసరికి 105 నాట్అవుట్ ఆఫ్ 60 బాల్స్. ఆ చేజ్ని మాస్టర్ చేయడం అంత ఈజీ ఏం కాదు. 193 చేజ్ అగేన్స్ట్ సునీల్ నారాయణ్ అండ్ కార్తిక్ త్యాగి లాంటి మంచి బౌలర్స్కి అగేన్స్ట్గా వండర్ఫుల్. ఓన్లీ కోహ్లీ కెన్ డూ దిస్, ఓన్లీ కోహ్లీ కెన్ డూ దిస్. ఎవరే అనుకోండి, కానీ కోహ్లీ ఆడినట్టు ఎవరు ఆడలేరు నిజంగా. ఆ రిస్క్ ఫ్రీ క్రికెట్ అండ్ ఆ చేజ్ని ఎక్కడ కూడా ఎలాంటి తడబాటు లేకుండా చివరి దాకా కొనసాగించడం వండర్ఫుల్ కదా. ఎవరు 39 చేశాడు దేవదత్ పడికల్, మిగతా ఎవరు చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. 193 ఈజ్ నాట్ ఏ స్మాల్ స్కోర్, కానీ ఒంటి చేత్తో మ్యాచ్ని గెలిపించడం, ఎలాంటి తడబాటు లేకుండా స్మూత్గా తీసుకెళ్ళడం చేజ్ని ఒక్కరికే సాధ్యం, అది విరాట్ కోహ్లీ. మీరు ఏమైనా అనుకోండి, నో బడీ కెన్ డూ దిస్, ఓన్లీ విరాట్ కోహ్లీ కెన్ డూ దిస్. 14,000 T20 రన్స్ కంప్లీట్ చేసుకున్నాడు. 14,000 రన్స్, కెన్ ఇమాజిన్ దిస్. రియలీ హెడ్స్ ఆఫ్ టు యూ, గ్రేట్ మ్యాన్. నేను మార్నింగ్ వీడియోలో కూడా చెప్పాను, విరాట్ కోహ్లీ మీద ఫోకస్ ఉంటుంది. 2 డకౌట్స్ తర్వాత ఈసారి డిఫరెంట్గా ఆడతాడు. అందులో చేజ్ సిచ్యుయేషన్ వచ్చింది. ఆ చేజ్ సిచ్యుయేషన్ని పర్ఫెక్ట్గా మాస్టర్ చేశాడు. లైక్ హీ ఓన్లీ కెన్ డూ ఇట్. కేకేఆర్ హ్యాడ్ దేర్ మూమెంట్స్. 193 చేసినప్పుడు వాళ్ళకి హోప్స్ ఉన్నాయి, కానీ కోహ్లీని అవుట్ చేస్తాను కదా. ఒక ఛాన్స్ ఇచ్చాడు 21 దగ్గర, రోమన్ పవల్ డిఫికల్ట్ ఛాన్స్, దాన్ని వదిలేశాడు. బట్ దాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు కోహ్లీ క్యాచ్ వదిలేస్తే మరి ఏమవుతుంది, ఇలాగవుతుంది. బట్ ఇట్ వాస్ వండర్ఫుల్ నాక్. ఆల్ క్రికెటింగ్ షాట్స్, ఎలాంటి రిస్క్ లేదు. ఓకే, ఒక ఓవర్లో 2 ఓవర్లో 4 4 కొట్టాడు. బట్ చాలా చాలా కంట్రోల్డ్ అగ్రెషన్. ఎక్కడ కూడా ఆ మోతాదు మించని స్టైల్. అబ్సల్యూట్ మాస్టర్ క్లాస్, ఒక్క మాటలో చెప్పాలంటే. సరే, కేకేఆర్ బాగానే స్టార్ట్ చేశారు. ముఖ్యంగా యాంగ్రిష్ రఘువంశీ అద్భుతంగా ఆడాడు. చివరి దాకా నిలబడి 71 చేశాడు. కొంతవరకు అతనికి క్యామరన్ గేన్ సపోర్ట్ ఇచ్చాడు. ఫిన్ అలెన్ మార్నింగ్ కూడా చెప్పుకున్నాం మనం, ఇతను ఏంటంటే మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ ట్రాక్స్ మీద ఆడతాడు, కానీ భువీకి అగేన్స్ట్కి ఎలా ఆడతాడు అనే నాట్ సో ఈజీ ట్రాక్. సో అతను పెద్ద స్కోర్ చేయలేదు, రహానే పెద్ద స్కోర్ చేయలేదు. రింకు సింగ్ వాజ్ వన్స్ అగైన్ వెరీ గుడ్. రింకు సింగ్ ఫామ్. సో రింకు సింగ్ చేసిన 41 అండ్ రఘువంశీ 71తో వాళ్ళు 192 చేయగలిగారు. ఇట్ ఈస్ ఎ కాంపిటేటివ్ స్కోర్, డెఫినెట్గా కాంపిటేటివ్ స్కోర్. ఫస్ట్ మ్యాచ్ రాయ్పూర్లో జరిగిన ఫస్ట్ మ్యాచ్ అంత టఫ్ పిచ్ కాదు ఇది. వర్షం వల్ల డిలే అయింది, మోర్ దెన్ 1 అవర్ డిలే అయింది. బట్ నో ఓవర్స్ వర్ లాస్ట్. బట్ అంత డిఫికల్ట్ పిచ్ ఏం కాదు ఇది. బట్ స్టిల్ 192 ఈజ్ ఎ వెరీ గుడ్ స్కోర్. కానీ ఎక్కడ ఛాన్స్ ఇచ్చారు. జాకబ్ బెతల్ మరొకసారి ఫెయిల్ అయ్యాడు. బట్ విరాట్ కోహ్లీ, బట్ అతను ఒక ఓవర్లో ఒక 6 2 4 టపడా కొట్టాడు. అతను కూడా అతని ప్రయత్నం లోపం లేదు, కొట్టాడు. అతను కూడా నెవర్ లుక్డ్ ఇన్ బ్యాడ్ ఫామ్. బట్ పెద్ద స్కోర్ రావట్లేదు. మరొకసారి 15 రన్స్ మాత్రమే వచ్చినాయి అతని దగ్గర నుంచి. విరాట్ కోహ్లీ ఈజ్ దేర్. దేవదత్ పడికల్ అతను మంచి కంపెనీ ఇచ్చాడు. ఇద్దరు కలిసి ఆల్మోస్ట్ ఒక సెంచరీ పార్ట్నర్షిప్. దాంట్లో పడికల్స్ కాంట్రిబ్యూషన్ వాజ్ ఓన్లీ 39. బట్ విరాట్ కోహ్లీ ఆడిన తీరు, ది వే హీ షోడ్ అప్ ది ఎంటైర్ ఇన్నింగ్స్, దానికి చెప్పడానికి నాకు మాటలు కూడా చాలట్లేదు. అద్భుతమైన ఇన్నింగ్స్. ఇంకా మనం ఆర్సీబీ బౌలింగ్ గురించి మాట్లాడుకోలేదు కదా. జేకబ్ బెతల్ని తీసుకొచ్చారు. పెద్దగా ఇంప్రెసివ్గా అతను ఏం బౌలింగ్ చేయలేదు. హ్యాజల్వుడ్ అండ్ భువనేశ్వర్ కుమార్ ఆర్ వెరీ వెరీ గుడ్ వన్స్ అగైన్. సో వాళ్ళిద్దరూ మంచి బౌలింగ్ చేశారు. బట్ ఓవరాల్గా ఆ పిచ్ పైన 192 దగ్గర వాళ్ళని కట్టడి చేయగలిగారు. అది దట్ గోస్ టు ది క్రెడిట్ ఆఫ్ ఆర్సీబీ బౌలర్స్. ఏ పాయింట్లో కూడా కేకేఆర్ డామినేట్ చేస్తున్నట్టుగా అనిపించలేదు. వికెట్లు పడలేదు, కానీ
కంట్రోల్‌లో పెట్టారు ఆ స్కోర్‌ని చాలా వరకు కంట్రోల్‌లో పెట్టారు. అండ్ గుడ్ వికెట్. అండ్ విరాట్ కోహ్లీ చేజ్ విషయంలో లెగ్ సైడ్‌లో ఎంత మంచి మంచి షాట్స్ ఆడాడు. ఫ్లిక్ షాట్స్ కానీ, పుల్ షాట్స్ కానీ అద్భుతంగా ఉంది. ఈ సీజన్‌లో నన్నడిగితే ఇది విరాట్ కోహ్లీస్ బెస్ట్ ఇన్నింగ్స్. సెంచరీ చేసాడని కాదు. సెంచరీ చేయడం అతనికి చాలా కామన్ థింగ్. అంటే బట్ సెంచరీ అని కాదు కానీ అతను ఆడిన తీరు, ఆ చేజ్‌ని మాస్టర్ చేసిన విధానం అద్భుతం. 5 బాల్స్ తేడాతో గెలిచారు. చివరికి వచ్చేసరికి వికెట్లు పడ్డాయి. టిమ్ డేవిడ్ అవుట్ అయ్యాడు. రజత్ పటిదార్ ఒక 6 కొట్టాడు. సునీల్ నారాయణ బౌలింగ్లో వాడిని అతని బౌలింగ్లో అవుట్ అయ్యాడు. బట్ సునీల్ నారాయణ కూడా విరాట్ కోహ్లీ ఎంత బాగా హ్యాండిల్ చేశాడు. ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఎక్కడైనా లూజ్ బాల్ దొరికితే అతను బౌండరీ కొడుతూ. సో సునీల్ నారాయణకి అగేన్స్ట్గా అతను 4 సార్లు అవుట్ అయ్యాడు. మ్యాచప్స్ నారాయణ ఫేవర్లో ఉన్నాయి. కానీ విరాట్ కోహ్లీ ఎక్కడ తగ్గలేదు. ప్రతి బౌలర్ వైభవ్ అరోరా బౌలింగ్లో 4 4 కొట్టాడు. బట్ ఓవరాల్గా ఏ బౌలర్ని కూడా డామినేట్ చేయనివ్వలేదు. ఒంటి చేతితో మ్యాచ్ని గెలిపించాడు. సో విరాట్ కోహ్లీ ఇలా ఆడుతుంటే చాలా కష్టం మిగతా టీమ్స్కి. సో 16 పాయింట్స్ వచ్చాయి ఇప్పుడు ఆర్సీబీకి, అలాగే విత్ జీటీ. మంచి నెట్ రన్ రేట్ ఉంది కాబట్టి వాళ్ళు టాప్లో ఉన్నారు. టేబుల్ టాపర్ అయిపోయారు మళ్ళీ, జీటీ అట్ నెంబర్ 2. సో వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ ప్లేఆఫ్స్కి వెళ్ళిపోయినట్టే. అంటే ఖచ్చితంగా వాళ్ళ పేరు పక్కన క్యూ అనేది రాలేదు, కానీ క్యూ వచ్చినట్టే అనుకోవాలి. ఎందుకంటే అంత 16 పాయింట్స్ వచ్చేసినాయి వాళ్ళకి. ఇంకా 2 మ్యాచ్ మిగిలిన వాళ్ళకి. అండ్ ఇప్పుడున్న పొజిషన్లో వాళ్ళు హ్యాపీగా ఆ 2 మ్యాచ్లో ఒక మ్యాచ్ అని గెలుస్తారు. టేబుల్ టాప్ 2 పొజిషన్కి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా ఏంటంటే దిస్ మ్యాచ్ బిలాంగ్స్ టు విరాట్ కోహ్లీ. మిగతా అన్నీ పక్కన పెడితే విరాట్ కోహ్లీ ఎంత బాగా కంబ్యాక్ అవుతాడు 2 డకౌట్స్ తర్వాత. అతని మెంటల్ టఫ్నెస్ ఎలా మళ్ళీ తన ఫామ్లోకి రావాలి. బికాజ్ హిస్ ఎబిలిటీ 2008 నుంచి అదే ఎబిలిటీ ఎలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ ఎబిలిటీతో అతను ఎంతవరకు నిలబడతాడు అనే దానికి ఇది గ్రేట్ ఎగ్జాంపుల్. అంటే ఏజ్ ఇస్ జస్ట్ ఎ నెంబర్. ఏజ్ కానీ మీ ఫెటిగ్ ఏముండదు. ఏజ్ కాదు. మీ మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటే మీరు గత 5-6 సంవత్సరాల క్రితం ఎలా ఆడారో ఇప్పుడు కూడా అలాగే ఆడగలరు అని చెప్పి విరాట్ కోహ్లీ ప్రూవ్ చేశారు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ ఇన్నింగ్స్లో. విరాట్ కోహ్లీ ఇప్పటికీ కూడా 2016లో అతని బెస్ట్ ఇయర్. అప్పుడు ఎలా ఆడుతున్నాడో ఇప్పుడు కూడా అలాగే ఆడుతున్నాడు 10 ఏళ్ల తర్వాత కూడా. అది మోస్ట్ ఫ్యాసినేటింగ్ అండ్ మోస్ట్ అమేజింగ్ థింగ్. అంటే నేను బికాజ్ ఐ బీన్ వాచింగ్ క్రికెట్ ఫర్ సో మెనీ ఇయర్స్, నేను ఫ్యాసినేట్ అయ్యే విషయం ఏంటంటే విరాట్ కోహ్లీకి అంత మోటివేషన్ ఎలా వస్తుంది, అంత ఎబిలిటీ ఎలా వస్తుంది, ఎంత ప్రాక్టీస్ చేస్తే, ఎంత వర్క్ ఎథిక్ మెయింటైన్ చేస్తే, ఎంత ఫిట్నెస్ మెయింటైన్ చేస్తే నువ్వు అదే స్టాండర్డ్స్ని అన్ని సంవత్సరాలుగా కొనసాగించగలవు అనేది వండర్ఫుల్. సో దిస్ మ్యాచ్ వాస్ డెఫినెట్లీ కోహ్లీ వర్సెస్ కోల్కతా, నథింగ్ ఎల్స్. కోల్కతా వరుసగా 4 మ్యాచ్లు గెలిచారు, కానీ వాళ్ళకి ఒక డిఫీట్ ఎదురైంది. ఇప్పటికీ వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది, థియరిటికల్ ఛాన్స్ ఉంటుంది. బట్ స్టిల్ దే హ్యావ్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. వాళ్ళు దే కెన్ ఫినిష్ విత్ 15 పాయింట్స్ ఇప్పటికీ. బట్ వరుణ్ చక్రవర్తి లేకపోవడం వాళ్ళకి ఖచ్చితంగా చాలా పెద్ద డ్రాబ్యాక్. వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ ఇద్దరు ఉంటే ఏమైనా కొంతవరకు వాళ్ళు బెటర్గా పర్ఫామ్ చేస్తారు. వరుణ్ చక్రవర్తి ఇంజరీ వల్ల ఆడలేకపోవడం అనేది వాళ్ళకి కొంత ఇబ్బంది కలిగించింది. బట్ స్టిల్ దే ఫౌట్ వెల్, దే ఫౌట్ హార్డ్. ఎలాంటి ఇబ్బంది లేదు. బట్ ది లాస్ట్ అగేన్స్ట్ ఏ మాస్టర్ చేజర్. ఓ మాస్టర్ చేజర్కి అగేన్స్ట్గా వాళ్ళు ఓడిపోయారు తప్పిస్తే దెర్ ఈజ్ నో డిస్గ్రేస్ ఇన్ దేర్ డిఫీట్.